హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పునుకులు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా. ముందుగా శనగపప్పు తీసుకొని 6 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకొని తర్వాత దాన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. పౌడర్ లాగా మిక్స్ పట్టేసుకున్నాక మళ్ళీ బెల్లం తీసుకొని ఆనకమ్మట్టేసుకోవాలి. ఆనకమ్మట్టేసుకొని అందులో కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకొని తర్వాత శనగపప్పు పిండిని యాడ్ చేసుకోవాలి. మంచిగా యాడ్ చేసుకున్నాక మంచిగా కలిపేసుకొని నింపేసుకోవాలి. మంచిగా లడ్డూలాగా చేసేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే పునుకులను దోశ పిండితో చేశాను. దోశ పిండిలో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని అందులో డిప్ చేసుకుని ఈ మినపప్పు ఉండలను అందులో డిప్ చేసుకుంటా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పిండిలో ముంచిన లడ్డూలను తీసుకుంటూ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకునే పునుకులు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ పునుకులను దోశ బ్యాటరీతో కాకుండా మైదా పిండితో కూడా వేసుకోవచ్చు. ఫైనల్లీ పునుకులు ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.